హలో అండి అందరికీ. రీసెంట్గా హీరో సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమా డైరెక్టర్ వెంకు అట్లూరి రాసుకున్న స్టోరీ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని బేస్ చేసుకొని రాసుకోవడం వల్ల ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 20 నిమిషాలు కొంచెం స్లోగా ఉన్న తర్వాత నుంచి ఈ సినిమా పరుగులు పెడుతుంది. ఈ సినిమాకి మెయిన్ బలం ఏంటంటే సూర్య గారి నటన, అలాగే సూర్య గారి తల్లిగా హీరోయిన్ రాధిక యాక్టింగ్ చేయడం జరిగింది. అలాగే మమితా బైజు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి హీరో ఒక షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్గా ఉంటాడు. అక్కడ నుంచి 40 ఏళ్ళు వయసు వచ్చిన హీరోకి పెళ్లి కాదు. ఈ అమెరికా వెళ్ళి ఒక సరోగస్ ద్వారా కొడుకును కానీ ఇండియాకి తీసుకొస్తాడు. ఆ కొడుకుకి ఒక వ్యాధి అనేది వస్తుంది. ఆ వ్యాధి డాక్టర్లు వీళ్ళ మమ్మీ అంటే వీళ్ళ అమ్మ ఎవరు తెలుసుకొని ఆ అమ్మను తీసుకొస్తే ఈ వ్యాధి నయం చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి అమెరికా వెళ్ళి ఆ హీరోయిన్ అంటే కొడుకు వాళ్ళ అమ్మ హీరోయిన్ ఉంటుంది, ఆ మమితా బైజు తీసుకొచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఆ మమితా బైజు హీరోని లవ్ చేస్తుంది. ఆ లవ్ని యాక్సెప్ట్ చేశారు. చివరికి ఈ స్టోరీ అనేది ఎంత దాకా వెళ్ళింది అనేది ఈ సినిమా స్టోరీ. అక్కడక్కడ మదర్ అండ్ కొడుకు సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ ఉంది, అలాగే మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. చాలా బాగుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.